ఏపీలో పాటు తెలంగాణలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉందంటున్నారు. ఏమిటి రాకేష్ గారు, కరెక్టేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ పేపర్లో కూడా వార్త వచ్చింది, యూరియా వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం. అంటే మిగతా మేజర్ అంశాల్లోకి వెళ్ళడానికి ముందు వీటి మీద ఇది కూడా మేజర్ అంశం కాబట్టి సార్ నేను ఏమంటున్నానంటే యూరియా కొరత కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉంది సార్. ఈ రాష్ట్రంలో ఉంది, పక్క రాష్ట్రంలో కూడా ఉందని చెప్పేసి మీడియా ద్వారా తెలుస్తుంది. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ యూరియా కొరత ఉంది సార్. కంపల్సరీ జనరల్గా యూరియా ఒక 3 బస్తాల యూరియా పడుతుంది సార్ ఎకరానికి. అంటే కొంతమంది 2 వేస్తారు, కొంతమంది 3 వేస్తారు. యాక్చువల్గా అయితే 264 రూపాయలు యూరియా బస్తా ఉంటుంది సార్, కానీ 270 రూపాయలు ఇస్తారు అమ్మాలి కూలీలతో కలిపి. కానీ ఈరోజు 400-500 పెట్టే కొన్ని పరిస్థితి ఉన్నది సార్ యూరియా బస్తా. దీంతోపాటు యూరియా ఎక్కడైతే ఉన్నదో, ఎవరి దగ్గర అయితే యూరియా అమ్మేటోళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే 2020 అని ఉంటుంది సార్. అది ఏంటంటే లాస్ట్కి వేసుకుంటారు కాంప్లెక్స్. అది 2020 తోటి కలిపి అమ్ముతారు. 2020 వచ్చేసి ఒక 1350 రూపాయలు ఉంటుంది సార్, రేట్ ఎక్కువ ఉంటుంది. 1400 నానో యూరియా కూడా తీసుకోవాలనేది నానో యూరియా తీసుకోవాలని చెప్తే, నానో యూరియా గురించి నువ్వు ఇప్పుడు యూరియా కొరత వచ్చిన తర్వాత నానో యూరియా అంటే అది ఎట్లా అప్లై చేయాలి, ఏం చేయాలి రైతులకు తెలియదు కదా. ఎన్ని సంవత్సరాలు రేట్ ఏమి ఎక్కువ లేదు సార్, ఈక్వలే ఉంటుంది. కానీ అదేంటంటే మనం పిచికారి చేయాలి. ఇప్పుడు ఈ చేతోటి చల్ల నీకు లేదు, మళ్ళీ దానికి మనం మందు డబ్బు వేసుకొని పత్తికి కొడతాం చూసారా సార్, పత్తికి కొట్టినట్టు కొట్టాలి. దాంతో ఆ నానో యూరియా కొట్టాలంటే దాంట్లో ఏం మిక్స్ చేయాలి ఇంతవరకు ఎప్పుడు కూడా డెమో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మీరు కళలో అనుకొని అది ఇప్పుడే అప్లై చేయాలంటే కష్టం కదా. అది ఇక్కడ కానీ అది అంటే అన్ని జిల్లాల్లో ఉందా, కొన్ని జిల్లాల్లోనే సార్ మొత్తం యూరియా కొరత అన్ని జిల్లాలో ఉంది. అది బ్లాక్ మార్కెట్ అవుతుంది సార్. అది స్పష్టంగా కేంద్రం మీద చెబుతారు, కేంద్రం వాళ్ళు మేము ఆల్రెడీ ఇచ్చేసామంటున్నారు సార్. కేంద్రం ఇచ్చే దాంట్లోనే తక్కువ ఇచ్చింది సార్, కేంద్రం కావాల్సినంత ఇయ్యలేదు. లాస్ట్ టైం స్టాక్ ఎక్కువ ఇచ్చినామన్నారు కానీ ఈ టైం స్టాక్ తక్కువ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే రోజు 10 టన్నులు 15 టన్నులు సరిపోవు సార్. యూరియా కొట్టే ఇంకొక 4 రోజులు అయితే ఎవరు అడగను కూడా అడగారు సార్, పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం ఎక్కడైతుందండి సార్ ఫార్మర్కు, రైతుకు. సార్ ఇప్పుడు కాలం మంచిగా సార్, వానాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు. చాలామంది నాట్లు వేసుకోలేదు, ఎందుకంటే మధ్యలో కొంచెం డ్రాట్ సిచ్యువేషన్ రావడంతో ఆపిర్రు. ఇప్పుడు తుకం పోసుకున్నారు, నాట్లు వేసిన తర్వాత యూరియా పడకపోతే సార్ అది ఎర్రబడుతుంది సార్. మొత్తం ఏదైతే వరి పచ్చబడది, పచ్చగా ఉండదు, అది గ్రోత్ ఉండదు. గ్రోత్ లేకపోతే దిగుబడి రాదు. దిగుబడి వస్తేనే రైతుకు లాభం ఉంటుంది సార్. మీకు ఏం తక్కువ 25-30 క్వింటాలు వండిస్తేనే రైతుకు దాని మీద ఒక 10-15 వేలు మిగులుతాయి సార్, లేకపోతే అది కూడా ఉండదు. కానీ ఇప్పుడు యూరియా దొరకకపోయేసరికి ఏమవుతుంది, అది గ్రోత్ ఆగిపోతుంది. ఇక సరే మనం ఎన్ని చెప్పినా కానీ ఏం చెప్పినా కానీ కేంద్రం సప్లై చేయాల్సిందే, రాష్ట్రం కూడా అందించాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే సార్ ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది సరిగా అందుతలేదు అనుకున్నాం. పక్క రాష్ట్రంలో బీజేపీ కూటమి ఉంది కదా సార్, అక్కడ ఆల్రెడీ మంత్రులు చేసే వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ కేంద్రంలో ఉన్నారు, కాబట్టి వెంటనే తీసుకురావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీ గారు, బీజేపీ ఎంపీ గారు, అది యుద్ధంతో యూరియా కొరత ఏర్పడింది. మరి లాస్ట్ ఇయర్ కూడా అయింది కదా సార్ యుద్ధం. నేనేమంటానంటే అన్ని యుద్ధాలు లాస్ట్ ఇయర్ కూడా అయినాయి. మరి ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా బీజేపీ ఎంపీ గారు స్టేట్మెంట్ ఇస్తారు దానికి. కాబట్టి మనం అడిగేది ఏంటంటే మొన్న రామచంద్రన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్పష్టంగా ఏం చెప్పిండు, ఈ రాష్ట్రానికి యూరియా వచ్చింది. ఆల్రెడీ మీరు ఏదైతే ఇండియన్ పెట్టిరో 9 లక్షల మెట్రిక్ టన్నుల పెట్టిర్రు, ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నదని చెప్పేసి ఆయన ఒక లెక్క చెప్పింది సార్. మరి లెక్క చెప్పినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎందుకు ఆ యూరియా అంతా ఏడవైంది ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి కదా. అండ్ ఇంకొక ప్రాబ్లం కూడా ఒకటే మాట, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్టుగా ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మళ్ళీ వాన పడుతుంది. వాన పడంగానే ఏమైతే అంటే వేసిన యూరియా అంతా కూడా మళ్ళీ వానతో వెళ్ళిపోతే మళ్ళీ యూరియా అవసరం ఉంటుంది సార్. కాబట్టి ఈ 2 అంశాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఇవాళ కూడా యూరియా సమస్య తీరలేదు తెలంగాణలో కానీ ఏపీలో కానీ? సార్ ముందు మిత్రులందరికీ నమస్కారం సార్. మీకు కూడా సార్ యూరియా సమస్య కృత్రిమమైంది, సృష్టించిన సమస్య తప్ప వారు కేంద్రం నుంచి రాలేదనేది మాత్రం అబద్ధం సార్. రామచంద్రరావు గారు చెప్పారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండియన్ 9,70,000 టన్నుల యూరియా ఈ సంవత్సరం మొత్తానికి, అది అక్టోబర్ 31 వరకు సప్లై చేయాలి సార్, ఏప్రిల్ 1 నుంచి. బఫర్ స్టాక్ అంటే ఏప్రిల్ 31 వరకు, మార్చ్ 31 వరకు ఉన్న స్టాకు వాళ్ళ లెక్క ప్రకారం 2,07,000 టన్నులు ఉంది, మా లెక్క ప్రకారం 2,80,000 టన్నులు ఉంది సార్. ఆ 70,000 టన్నులు లెక్క సంగతి తర్వాత చూసుకుందాం. కలుపుకుంటే ఇప్పటికీ 8 లక్షల పైసలకు టన్నులు, అంటే అక్టోబర్ 31 వరకు రావాల్సిన దాంట్లో ఆల్మోస్ట్ 90% వచ్చేసింది సార్, బఫర్ స్టాక్ కాకుండా. అంటే మీ రిక్వైర్మెంట్ మీ ఇండియన్ 9,70,000 అయితే ఆల్రెడీ మీ దగ్గర 10 లక్షల టన్నుల యూరియా ఉన్నట్టే సార్, ఇంకా పైన ఉన్నట్టు. కానీ పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయడంలో లేదా మంత్రిగా చేసినటువంటి ఒక రకమైనటువంటి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసినటువంటి తప్పుడు స్టేట్మెంట్,
దాన్ని బ్లాక్ చేయడము. రెండో పాయింట్ ఏంటంటే ప్రైవేట్ దాంట్లో కూడా సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంతకం పెడితేనే ఈ 40% ఏవైతే ప్రైవేట్ కోఆపరేటివ్ సొసైటీ కాకుండా ఉన్న మార్కెట్ల వాళ్ళకు స్టాక్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా లంచాలకు మరిగి ప్లస్ కోఆపరేటివ్ సొసైటీస్ లో కూడా ఇది చివరిసారి ఎక్స్టెన్షన్ దొరికింది కాబట్టి వాళ్ళ సొసైటీ మెంబర్స్ కూడా ఏదో కొత్త దాన్ని 403 మీరు ఇప్పుడు 266 రూపాయలు దొరకాల్సి 400 500కి అమ్ముతూ నాగర్కర్ణం రోడ్డు మీద అమ్మారు సార్ 600 రూపాయలకు. రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకున్నారు. లారీలు పట్టుకున్నారు. ఏరియా నా వికారాబాద్ పోతుంటే లారీలు పట్టుకున్నారు. మహబూబాద్ ఆ లోపల 270 బస్తాల యూరియా ఉంది. బయట 60 మంది రైతులు ఉన్నారు. తాళం వేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకంటే ఎందుకు వెళ్ళిపోయినా అంటే దాన్ని రేపొద్దున అయితే లేదని చెప్తే రేపొద్దున 400 500కి అమ్మొచ్చండి. ఈ విధంగా అవినీతి కోసమే, అవినీతి భాగోతంలోనే యూరియా స్కేర్సిటీ ఉంది. అయితే ఒక్కటి చిన్న సమస్య మాత్రం ఉంది ఏంటంటే మీకు అది ముందు చెప్తా, సమస్య ఎట్టుంది తర్వాత చెప్తా. కానీ కరోనా కాలంలో స్టాక్స్ ఎక్కడ అంటే మొత్తం ప్రపంచం అంతా బంద్ అయింది సార్. కానీ యూరియా భారతదేశంలో యూరియా తక్కువ రాలేదు సార్, మొత్తం సరిపోలొచ్చింది. అంటే అప్పుడు ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా, ఇప్పుడు ఇంకా యుద్ధం సమస్య తగ్గింది, అప్పుడు కూడా మస్తు, అప్పుడు యుద్ధం స్టార్ట్ కాగానే కూడా యూరియా మనకు అవసరం ఉంటుంది. యుక్రెయిన్ కానీ రష్యా నుంచి కానీ మిగతా దేశం యూరియా రావాల్సిందే మనకు వచ్చింది. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒక చిన్న సమస్య ఎక్కడ వచ్చిందంటే సార్, ఈ సంవత్సరం మాన్సూన్ ఒక 15 రోజులు ముందుకు వచ్చింది సార్. 15-20 రోజులు మీకు సరాసరిగా ఆగస్టు 15 రోజులు నాగార్జున నిండాల్సింది. ఈ సంవత్సరం జూన్ ఎండింగ్, జూలై ఫస్ట్ వీక్ లో ఎండింది. ఒక 15-20 రోజులు మాన్సూన్ ముందు వచ్చినందుకు వారు రాకేష్ గారు చెప్పినట్టు యూరియా మొదలు వేస్తారు సార్. అంటే యూరియా అనగానే అది నెల రోజులు ఇప్పుడు ఇంకా అయిపోయింది. యూరియా తెలంగాణలో పత్తి చేలకు యూరియాతో పనిలేదు. ఇక వర్షం నాటు పెట్టిన వాళ్ళకు కూడా ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 5-6 రోజులు అయితే యూరియాతో పనిలేదు. ఎవ్వరూ బస్తాలతో పనిలేదు. ఏ ఒక్క బస్తాతో కూడా పనిలేదు. మళ్ళీ యాసంగి పంట గురించి తర్వాత ఆలోచించుకుందాం. వానాకాలం పంటకైతే అయిపోతుంది. సెప్టెంబర్ నెలాఖరు తర్వాత యూరియాతో ఎవ్వరికి పని ఉండదు సార్, ఎవ్వరికి పని ఉండదు. ఎందుకంటే ఒక ఓవరాల్ గా మీరు చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కానీ మాది కేంద్రం నుంచి కాదంటారు మీరు అనేది, అంతే? నేనేమంటానంటే సార్, పంపిణీ సకాలంలో సరైన పద్ధతిలో వాళ్ళు రోజువారీగా మానిటర్ చేయకుండా వాళ్ళు ఎక్కడికైతే ఇప్పుడు ఖమ్మంలో యూరియా అవసరం, నల్గొండకి ఇచ్చినారు. నల్గొండలో యూరియా, మహబూబ్నగర్లో యూరియా అవసరం, ఆదిలాబాద్ పంపించినారు. ఆదిలాబాద్ ఇప్పుడు నాగార్జున సార్ కెనాల్ కింద లేట్ అవుతుంది సార్. 15 రోజులు వర్షం నాటు పెట్టడం లేట్ అవుతుంది. పత్తి చేలు మహబూబ్నగర్లో, పత్తి చేలు పొద్దుగూడెం, పల్లిచేరులో ముందేస్తారు. కంది చేలు కొంచెం లేట్గా వేస్తారు. అంటే ఈ పంటల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు వ్యవస్థలో ఉన్నారు. అవగాహన లేనటువంటి ప్రభుత్వాలు నడిపిస్తుంటే గిట్లాగా ఉంటారు సార్. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు కూడా కదా, ఆయన ఇప్పటికి కూడా రైతు వ్యవసాయం చేస్తుంటాడు కదా. నేను పెద్దల కోపం వచ్చిన పర్లేదు ఒక స్టేట్మెంట్ చెప్తాను సార్. ఇప్పుడు సనత్ నగర్ లో ఒక డిపో ఉన్నది సార్, యూరియా డిపో ఉన్నది. ఆ యూరియా డిపో అయినకు నువ్వు ఏం చేసుకుంటా తెలియదు, మాకు ఈ సంవత్సరం ఇంత ఇచ్చేసి అని చెప్పినాడు. ఆయన ఏం చేసుకుంటాడు? ఎట్లా ఇవ్వాలి? ఆయన ఆకాశంలోకి వెళ్ళి కుబేరం దగ్గర పైసలు తేలేడు కదా, ఎట్లా ఇవ్వాలో గట్ల ఇచ్చిండు. అయిపోయింది కదా లెక్కగా మీకు. నాకు ఈ పోయి నువ్వేం చేసుకుంటా చేసుకో అనే మాటలు నేను ఇది అధికారికంగా జరిగినటువంటి స్టేట్మెంట్ చెప్తున్నా. ప్రజల క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోండి. కానీ నాకు తెలిసిన హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. యూరియా సమస్య ఎట్లా ఉంది? నమస్కారం అండి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడదలిస్తే మాట్లాడండి, అభ్యంతరం. అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఓకే. సరే, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో దాదాపు కొంత నిజం ఉంది. వాళ్ళు కేంద్రం ఎక్కడ ఆపుకోలేదు, వాళ్ళ కోటాలు పంపించారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వంలో, 5 ఏళ్ళు ఆంధ్రలో జగన్ పరిపాలనప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? యూరియా అంటే బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. బ్లాక్ మార్కెట్ అరికట్టాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలి. అది అదొక పాయింట్ అండి. ఫిరాయింపు దాంట్లో మాట్లాడుతుంటే వద్దు సార్, ఎందుకంటే ఒక పదం వాడదు. కానీ నిజంగా చెప్పాలంటే అది చాలా చాలా తప్పది. అది మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్నారు. అది ఆశ్చర్యం. దాని మీద ఇది అయినమంటే దాని గురించి మాట్లాడదాం. చరణ్ గారు చెప్పండి, ఏమిటి కేంద్రంగా తప్పు రాష్ట్రందే అంటున్నారు యూరియాకు సంబంధించి? సార్, ఇప్పుడు తలెత్తిన లోటు ఆగస్టు 2025 ఏప్రిల్ మొత్తం లోటు ఇలా ఉంది. అంటే ప్రధానంగా 10 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే, గత సంవత్సరం మిగిలినటువంటి యూరియా 1,92,000 మెట్రిక్ టన్నులు ఉంటే 7,99,000 మెట్రిక్ టన్నులు ఇస్తానని చెప్పేసి కేంద్రము మాట ఇచ్చింది. దానిలో భాగంగా 9,90,000 మెట్రిక్ టన్నులు తెలంగాణ కేటాయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు 6,87,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం. రైతుల అవసరాల దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం ఇయ్యని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రోజుకి 10,000 మెట్రిక్ టన్నులు అవసరం పడుతుంది ప్రభుత్వం భావించి త్వరితగతిన రాష్ట్రాన్ని పంపేయని చెప్తే, వాళ్ళు ఏదైతే ప్లాంట్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే
మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికి 4 సార్లు రిపేర్ ప్రారంభమైంది. అదే కాకుండా యూరియా కొరత అనేది ఓన్లీ కేంద్రము, అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా స్వదేశానికి ఉన్నటువంటి ఉత్పత్తి కావచ్చు, విదేశానికి రావాల్సినటువంటి దిగుబడి ద్వారా వచ్చే యూరియా కావచ్చు, దీని మూలంగానే ప్రధానంగా ఇబ్బంది అయిందని చెప్పి చాలా స్పష్టంగా రఘునందనరావు గారు కూడా మాట్లాడు. మీరు చూస్తా ఉన్నారు, రఘునందనరావు గారు కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా ఓ సందర్భంలో మాట్లాడు, బండి సంజయ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం తప్పని చెప్పండి, మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి సంబంధించి ఎంత యూరియా అవసరం పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా అడిగిరు, దానికి సంబంధించి కేటాయింపు చేసిరు. కానీ మధ్యలో ఏదైతే యూరియా సరఫరా ఆగిపోవడంతో ప్రధానంగా ఇబ్బంది అయిన మాట వాస్తవం. దాన్ని సవరించే ప్రయత్నంలో భాగంగా ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉంటే అధికారులతో కావచ్చు, మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు రామగుండంలో ఉంటే ఎరువుల ఫ్యాక్టరీ పోయిండు, ఇప్పటికి 3 సార్లు రిపేర్లు వచ్చినాయి. అదే కాకుండా వాళ్ళు కరెక్ట్ వేలో వాళ్ళు సప్లై చేయలేదు, అదేవిధంగా కేంద్రం కూడా ఇవ్వాల్సినటువంటి యూరియా ఇవ్వకపోవడం మూలంగా ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తారు. ఎందుకంటే 2020 కావచ్చు 21లో 10,45,000 మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పి ఆనాడు ప్రభుత్వం భావించి ఆనాడు కరెక్ట్. నేనేమంటానంటే నువ్వే కాదు కాలం అంతగా మంచి కాలే, నువ్వు అన్న కాలం జరిగింది, కొంతకాలం జరిగింది. బాయిల కింద వేసుకున్నారు, ముందుగా వేసుకున్నారు. బాయిలు కాకుండా ఎవరైతే వర్షాధారం ప్రభాకర్ రెడ్డి గారు 2020 కలిపి ఇప్పుడు మళ్ళీ వేసుడే కదా, యూరియా బత్త పడాల్సిందే కదా. నీకేమంటున్నాంటే ఒకటి ఇప్పుడు అవసరం ఉన్నది, అవసరం లేనైతే రైతులు లైన్లో నిలబడరు, అవసరం లేకుండా అవసరం లేనైతే నిలబడరు కదా. మన అవసరం ఉంది కాబట్టి నిలబడరు. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమం డిపెండ్ అయితే మనం అగ్రికల్చర్. ప్రభాకర్ రెడ్డి గారు కోదాడ నుంచి మీరు చెప్పండి, మీదంతా అగ్రికల్చరల్ ఏరియా కదా, ఏంటి పరిస్థితి? మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సార్ అది ఆధార్ కార్డు లెక్క ఇస్తున్నారు. ఆధార్ కార్డు పాస్బుక్ ఉంటేనే ఎకరానికి ఒక కట్టు ఇచ్చేసి నెలకోసారి సరిపోతుంది సార్. ఇవాళ సీజన్ నిలబడ్డా రేపు తీసుకున్నారు, రేపు సీజన్ తీసుకుని మళ్ళీ తీసుకున్నారు. ఏంటిది అర్థం కావట్లేదు. ఎకరానికి ఒక ఆధార్ కార్డు తీసుకొని సార్, పాస్బుక్ తీసుకొని దాన్ని కూడా ఇప్పుడు రైతుకు ఎలక్షన్ లో ముద్ర పెట్టుతున్నారు సార్, ఇంకు మార్కు పెట్టి మరీ ఇస్తున్నారు సార్. అంత వ్యవస్థలో ఉంది. నేను టీఆర్ఎస్ మెచ్చుకుంటానని చెప్పాలి సార్, దాన్ని వాడుకుంటారు టీఆర్ఎస్ కానీ. నేను మొదటిసారిగా టీఆర్ఎస్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు జనార్దన్ రెడ్డి గారు అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నప్పుడు నేను పోయినా సార్, ఆయన పర్సనల్ కలిసిన వాళ్ళు వాడుకున్నారు నా బయట కూడా. కానీ వాళ్ళ ఒక మీటింగ్ లో వాస్తవం ఏంటంటే అప్పుడు ఆయన రోజువారీగా సార్, రోజువారికి ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ షిఫ్టింగ్, ఎక్కడ స్టాక్ రూమ్ అంటే రోజువారీగా జనార్దన్ రెడ్డి చేసిన ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తాడు. జనార్దన్ రెడ్డి సంతగా చేయడు కదా. నేనేమంటున్నా అంటే ప్రకాష్ రెడ్డి అన్న జనార్దన్ రెడ్డి చెప్పాల్సిందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి జరిగింది. కేంద్రం ఫ్రీకి ఇవ్వదు కదా, పైసలు కడితేనే ఇస్తుంది. ఇన్నేంటి కట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆఫీసర్ మోడీ గారికి కూడా వస్తుంది కదా, కేంద్ర వ్యవసాయ మంత్రికి వస్తుంది, మోడీ గారికి వస్తుంది, కేసీఆర్ గారికి. ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, వీళ్ళు పైసలు చక్కగా కట్టలేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. సెంట్రల్ అనవసరమేమైందబ్బా, నువ్వు కాదు యూరియా సప్లై చేయాలి, ఎందుకు కట్టాలి, 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలని లెటర్ వస్తే కాదు కదా. మీరు అనవసర ప్రతి రాజకీయం చేసే ఉద్దేశం ముందుకు పోకండి. చాలా స్పష్టంగా కేంద్రమే ప్రకటించింది దేశీయ సరఫరాల లోటు 59,000 మెట్రిక్ టన్నులని. అదే కాకుండా అదే దిగుమతి లోటు 25,800 పెట్టింది ఎప్పుడు, పైసలు కట్టింది ఎప్పుడు. పక్కన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, గురు శిష్యులు ఇద్దరు కూడా కేంద్రానికి లేట్ కాల్ రాశారు కానీ పైసలు కట్టలేదు. యూరియా కంపెనీకి పైసలు కడితే కదా సార్ యూరియా వచ్చేది. వీళ్ళు కట్ట కూడా సప్లై కూర్చున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆడ చూస్తున్నాం కదా, ఇక్కడ కంచకొచ్చి ఇద్దరు ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఒకసారి ప్రతి రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ప్రతిదీ తెలంగాణ మరో అంశంలోకి వెళ్దాం, ఇంపార్టెంట్ అంశంలోకి వెళ్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ముందు ప్రాధాన్యత ఇచ్చి నడపడం జరిగింది. ఇక ఉప ఎన్నికలకి దడుస్తున్నారా? బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఎందుకు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెబుతున్నారు? ముందుగా ప్రకాష్ రెడ్డి గారు. సార్ వాళ్ళు ఆశించింది ఏంటంటే సార్ 2/3 వస్తారు. గతంలో
బీఆర్ఎస్ ఎట్లయితే ఆపరేట్ చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆపరేట్ చేద్దాం అనుకో 2/3 వస్తారు, ఇవాళ కాకపోయినా రేపు వస్తారు. ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి మీకు ఐడియా ఉంటుంది, 15 మందిలో ముందు ఒక్క ఆయన పోయిండు, ఆయన మంత్రం చేసిండు, తర్వాత ఆయన మంత్రం చేసినట్టు మాకేదో చైర్మన్ వస్తాయని ఒక్కొక్క ఎమ్మెల్యే పోతే చివరికి ముగ్గురు మిగిలిన ముగ్గురిట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉంటే వారు కాంగ్రెస్ పార్టీలో పోయారు మీరు చూసినారు. అట్లా 2/3 మాకు వస్తారనేటువంటి ధీమాతోటి వాళ్ళు పోయినట్టుగా ఉంది. ఇప్పుడు 2/3 రాలేదు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ లో వాళ్ళు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చే ప్రమాదం ఉందనే భయంతో ఇక పార్టీ సంగతి దేవుని కనుక, కానీ వాళ్ళు అక్కడ స్థానికంగా గెలవాలి కదా. ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చక్కగా లేదు, ఇక గెలవాలి కదా పరిస్థితి. కాబట్టి రెండింటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మేము బీఆర్ఎస్ లో ఉన్నామంటే టెక్నికల్ గా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ బీఆర్ఎస్ లో కూడా వారు ఇంతకాలం అడుగుతారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే సార్, మీరు అసెంబ్లీలో విప్ ఇవ్వండి, విప్ వైలేట్ చేస్తే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. మీరు విప్ ఇవ్వరు, సైలెంట్ గా ఉంటారు, విప్ ఇవ్వకుండా పొద్దు గడుపుతారు, వాళ్ళకి డిస్క్వాలిఫై చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే ఎవిడెన్సెస్ ఏవైతే చేయాలో అవి చేయకుండా వాళ్ళు పార్టీ ఫిరాయించారంటే ఇప్పుడు అభివృద్ధి కోసం నిన్నాక మొన్న కలిశారు కదా 9 మంది ఎమ్మెల్యేలు, మేము అభివృద్ధి కోసం కలిసామని చెప్పుకుంటారు. కాబట్టి ఈ రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీకు ప్రజల నుంచి ఖచ్చితంగా తీవ్రత వ్యతిరేకత వస్తుంది. ఆ భయానికి వాళ్ళు మారతలేరు సార్, ఆ భయానికి వాళ్ళు మేము టీఆర్ఎస్ లో అని చెప్తున్నారు. బట్ టెక్నికల్ గా టీఆర్ఎస్ లో ఉంటారు కదా తప్పిస్తే వాళ్ళ మనసు అంతా కూడా వాళ్ళ మనసు వాళ్ళ చర్యలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, అది కనపడుతూనే ఉంటుంది సార్. దాని గురించి పెద్ద ఆలోచన అంటే ఇప్పుడు దానం నాగేంద్ర గారు కడియం శ్రీహరి గారు ఎందుకు ఈ లెటర్ ఇవ్వలేదు? దానం నాగేంద్ర కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు కాబట్టి ఆయన రిజైన్ చేసే అవకాశం ఉంటుందా? ఎట్లా ఈ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరిగింది, ఎంతవరకు వస్తుంది? అది కన్నా ఇప్పుడు నాగేంద్ర అది ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, మీకు సుప్రీం మన పంజాబ్ లో ఒక కేసు జరిగింది సార్, ఈ మధ్య కోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేశాడు. మన ఎంపీగా పోటీ చేసిన డిస్క్వాలిఫై చేస్తే ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీగా గెలిచిన వ్యక్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనే దాని మీద బీఫామ్ మీద పోటీ చేశారు. కాబట్టి సేమ్ నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీ మన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కట్టారు. పంజాబ్ ఎగ్జాంపుల్ గానే వారు రాజీనామా చేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది. సో వెయిట్ చేస్తున్నాడు, ఇంకా 1-2 నెలలు పొద్దు గడితే ఎట్లయితే అట్లా చూద్దామని, లేదా అంతలోప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ అయిపోతే ఏమైతే చూద్దాము, అది కనుక గెలిచి ఇది కూడా పోదామని ఇంకొక రాజకీయ చర్చ జరుగుతుంది. ఇంతవరకు నిజమో నాకు తెలియదు కానీ జూబ్లీస్ ఆయనే పోటీ చేసి గెలిస్తే ఇది రాజీనామా చేస్తానని ఏవో జరుగుతున్నాయి చర్చలు. బట్ నాగేందర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కోర్టు, ఎందుకంటే పంజాబ్ ఒక ఆల్రెడీ ప్రెసిడెంట్ ఒకటి వచ్చింది కాబట్టి దాని ప్రకారం డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. కడియం శ్రీహరి గారు ఏం చేస్తారు? కడియం శ్రీహరి గారు ఏం చేస్తారు? ఆయన కూడా అంత వారి కూతురు కూడా ఎంపీ అయింది కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ప్రమాదం ఉంటే ఉండొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమాదం ఉంటది కాబట్టి వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీ మేము విడిపోయామని చెప్పట్లేదు, టెక్నికల్ గా విడిపోయామని చెప్పట్లేదు. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం నుంచి, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. ఇప్పుడు మన జయప్రకాష్ రెడ్డి గారు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి బీజేపీ పార్టీలో మారిన వాళ్ళని వాళ్ళు డిస్క్వాలిఫై ఎప్పుడన్నా చేశారండి? ఇప్పుడు చెప్పటానికి బాగుంటది కానీ ఆచరించడానికి మాత్రం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎందుకంటే 1-2 ఉన్నసారి గోవా లాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు, ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి. ఎందుకంటే ఏదో విజయాలు వేదాలు వల్లించినట్టుగా ఈ అధికార పార్టీ కేంద్రంలో ఉండి ఎన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా చేసిందనేది కూడా అందరికీ తెలుసండి. ప్రజలేదో తెలియని వాళ్ళ పిచ్చోళ్ళ మాట్లాడుకోండి. ఒకటే 10 నిమిషాలు స్పందిస్తాను సార్. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో మాకు బలం ఉందా బలం లేకపోయినా రాజేందర్ గారు రాజీనామా చేశారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. కర్ణాటకలో కూడా ఒకవేళ ప్రభుత్వం మారాలనుకున్న ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో కూడా ప్రభుత్వంలో 25 మంది ఎమ్మెల్యేలు జ్యోతిరాజ్ సింధియా ద్వారా రాజీనామా చేసి ఆయన ముగ్గురు ఓడిపోయినారు కూడా. ముగ్గురు ఓడిపోయినారు కూడా. కాబట్టి రాజీనామా చేసి పార్టీ మారడం అనేటువంటిది వాళ్ళ హక్కు. అలా త్రిపుర అట్లాగే 4 తెలుగుదేశం ఎంపీలని విలీనం అన్నారు. కేసీఆర్ గారు చేసింది మీరు చేశారు. అక్కడ 4 రాజ్యసభ సభ్యులు 4 చేశారు. అందువల్ల మీరేం విమర్శలకు అతీతంగా లేదు. మీరు తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళతోటి రాజీనామా చేయించి ప్రభుత్వాలను పడగొట్టించిన తర్వాత అప్పుడు ఎలక్షన్కి వెళ్ళటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అది వేరే విషయం. టెక్నికల్ గా కరెక్టా కాదా చూసుకోండి. అవకాశం ఉన్న చోట టెక్నికల్ చేస్తారు, అవకాశం లేకపోతే మీరు కూడా లాగవుతారు. రైట్. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం అసలు అరుణాచల్ ప్రదేశ్ లో మీ పార్టీకి అసలు సీటే లేదు, మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఎట్ అయిపోయింది చెప్పండి. అంతే నడుస్తుంది. కేంద్ర సార్ సంగతి నేను చెప్పేది. రాజీనామా చేయించింది కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాతనే కదా జ్యోతిరాజ్ చేసింది. ఒక్క నిమిషం, మిగతా ఇద్దరు
కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. నేను ఒక్క నిమిషం కంప్లీట్. గగంగా మీరు అడిగారు, గగంగప్పంగ నాయతను కాంగ్రెస్ బీజేపీ ముఖ్యమంత్రి సార్ 2004లో మా ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయిన నెల రోజుల తర్వాత ఆ మొత్తం గగంగప్పంగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినాడు సార్ 2004లో. వాళ్ళే అతీతంగా ఉన్నారని చెప్పలేదు కదా నేను. ఆయనే కాంగ్రెస్ అయినాడు కాదు. మీరు ఆ మాటకు వస్తే హర్యానాలో జనతా పార్టీ తరఫున భజన్లాల్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇందిరాగాంధీ గారు 80లో ప్రధానమంత్రి అవగానే మొత్తం టోటల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అంటే ఆ రోజుల్లో అఫ్ కోర్స్ చట్టం లేదనుకోండి ఫిరాయింపులకు వ్యతిరేకంగా, అయినప్పటికీ కూడా అప్పటి నుంచే ఫిరాయింపులు ఆయారాం గాయారాం అన్నది అక్కడి నుంచే వచ్చింది హర్యానా నుంచి. రైట్. ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్లో ఉన్నారా ఈ కాంగ్రెస్లోకి వెళ్ళినాళ్ళు, లేదు భయపడుతున్నారా ఉప ఎన్నికలకి? సార్ నెంబర్ 1 వచ్చేసి అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నారు సార్. రాజ్యాంగ సంక్షోభం వైపు దేశాన్ని నెడదామా, ఇప్పుడు పక్క దేశాల్లో జరుగుతున్నట్టుగా మనం ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్లు చేశాము. 2/3 మెజార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని. అది జరగలేదు. జరగనప్పుడు నేనేమంటానంటే మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? పార్లమెంటుది ఉంటుంది, హైకోర్టుది ఉంటుంది, సుప్రీంకోర్టుది ఉంటుంది. ఈరోజు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది 3 months అని. పార్లమెంట్ ఏం చేస్తుంది సార్? మరి పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఎవరు గౌరవించాలి? పార్లమెంటే గౌరవించదా సార్? మీరు గౌరవించలేదు. 2/3 నేను అది కూడా చెప్పాను సార్. 1 minute సార్, నేను చెప్తున్నాను వాళ్ళని క్రిటిసైజ్ చేసినప్పుడు మీ చేసిన తప్పులు కూడా నేను చెప్పారు కదా సార్. కాబట్టే చెప్తున్నా. నేను ఏమంటానంటే 2/3 అనేది చేసినటువంటి ఏదైతే అమెండ్మెంట్ చేసింది పార్లమెంట్లో జరిగింది. ఈరోజు ఏమంటారంటే వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, ఇప్పుడు చరణ్ కౌశిక్ కండ వేసుకొని ఉన్నాడు, అది మాది 3 రంగుల జెండా అని చెప్పేసి మేము కండ వేసుకొని ఉన్నాం అని చెప్పేసి అంటే ఇక నువ్వు జాతీయ జెండాకును కాంగ్రెస్ జెండాకు తేడా లేదా సార్? నేనేమంటానంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగినట్టుగా జాతీయ జెండా అని చెప్తున్నా. జాతీయ జెండా అని చెప్పారు సార్. ఇప్పుడే పేపర్లో చూసా, ఇక్కడ ఇది చూపిస్తాను, అలా బాకపత్రికలు కొన్ని ఉంటాయి కదా, మేము ఏది జాతీయ జెండా వేసుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి అభివృద్ధి పనులకే మేము కలిసాం సార్. అభివృద్ధి పనులు అయితే నువ్వు ఎంపీ ఎట్లా కంటెస్ట్ చేస్తారు సార్? దానం నాగేందర్ గారు ఎంపీ కంటెస్ట్ చేశారు. ఇంతకుముందు ప్రకాశ్ అన్న చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఎమ్మెల్యేగా ఉండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేశారు అండ్ డిస్క్వాలిఫై చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను, కాదు హర్యానాలోనే ఎక్కడో చోట ఈ కండువా కప్పుకున్నందుకు కూడా డిస్క్వాలిఫై చేశారు. అంటే వ్యతిరేక పార్టీ అయితే వెంటనే డిస్క్వాలిఫై. శరద్ యాదవ్ ని వెంకయ్యనాయుడు గారి టైంలో చేసేలా, మిగతా వాళ్ళకేమో చేయలేదు. శరద్ యాదవ్ గారు ఓన్లీ మాట్లాడారు అంతే. మాట్లాడారు. ఏది మన ఉపన్యాసం ఇచ్చాడని చెప్పేసి ఆయన సస్పెండ్. అదే ఓం బిర్లా గారు ఏపీకి సంబంధించిన ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తుకున్నా చేయలేదు. 4 ఎంపీలు సార్, ఒక్కరు కాదు. ఈ రోజు బీజేపీ ఎంపీలు ఉన్నారు, సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యే కావచ్చు, సీఎం రమేష్ గారు వాళ్ళు అప్పుడు రాజ్యసభ ఉన్నప్పుడు. అంటే అన్ని పార్టీలు ఇట్లాగే మెజారిటీ పార్టీ. నేను ఏమంటానంటే ఈ రోజు వెంటనే చర్యలు సార్. ఇప్పుడు అడిగేందుకు నిజంగా ఉప ఎన్నికలు భయపడా లేకపోతే ఇంకేదన్నా కారణం? సార్ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ పెడితే రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడతారు? ఆయన బ్రహ్మాండంగా గవర్నమెంట్ నడుపుతున్నా అని చెప్తున్నారు. అదే సార్, మరి అంత బ్రహ్మాండంగా నడిపినప్పుడు బ్రహ్మాండం బద్దలైనప్పుడు నువ్వు రాజీనామా పెట్టి అయిపోతాయి కదా. నేనేమంటానంటే రాజీనామా పెట్టి పోటీ చేసి ధైర్యం మీద రాజీనామా దాకా ఎందుకు సార్? ఆడదాకా పోతారు. సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టమని చెప్పారు ఇప్పుడు ఊళ్ళెలా. ఈ విషయంలో జగన్ గారిని మెచ్చుకోవాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొత్తం తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ రాజీనామా చేయండి అని అట్లయితే రమ్మని చెప్పాడు సార్. నేనేమంటానంటే ఈ రోజు రాజీనామా చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరితో 3 నెలల టైం కూడా అయిపోతుంది, దగ్గర పడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు లోపల నువ్వు ఏదైతే ఉన్నదో రాజీనామాలు చేపియాలి. రాజీనామాలు చేపించకుండా ఇంకా మేము మరి నువ్వు ఇంతవరకు ఎల్పీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినావు, లేకపోతే అది ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినప్పుడు ఎప్పుడు కూర్చున్నావు? కాబట్టి నేను ఏమంటున్నా అంటే వీళ్ళు చెప్పేది అని నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్పీకర్ గారు దీని మీద మెల్లగా వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే అని రాశారనుకోండి, సుప్రీంకోర్టుకు చెప్పినప్పుడు వీళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో దాన్ని సుప్రీంకోర్టు తప్పకుండా పరిశీలిస్తారు సార్. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికీ 2 సార్లు సార్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, సుప్రీంకోర్టు ఆల్రెడీ టైం ఇచ్చినా కానీ వీళ్ళు ఇంతవరకు ఏం రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చింది ఏంది? స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ 3 నెలల దాకా ఇంకొక రోజు ఉందనగా 3 నెలలకు 90 రోజుల్లో 89వ రోజు నేను రిప్లై ఇస్తాను స్పీకర్ కూర్చున్నాడు. నేనేమంటానంటే 90 రోజులు అంటే 90 రోజులు అయిపోవాలంట ఆయనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఇప్పటికి కూడా అసలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు, దేనికి ఇచ్చారు, మనం మొత్తం 9 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని కూర్చొని మాట్లాడుకున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళని రాజీనామా చేస్తారంటే మేము ఎవరైనా రాజీనామా చేయని చెప్పారు. నీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో పనులు అయితే వర్కులు అయితే టెండర్లు ఇస్తామని వచ్చినాక తప్పితే ఇక్కడ ఏమున్నది ఏం లేదు. పబ్లిక్లోకి పోతే మమ్మల్ని తరిమి కొట్టేటట్టున్నారు. ఆల్రెడీ యూరియా గురించి పోతేనే ఇగో నిన్న ఏది శ్రీనివాస్ రెడ్డి గారు పోతే ఆయన డైరెక్ట్ కాదు మన ఏది ఈయన మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు పోతే ఆయనను ఇండ్లు అడుగుతుర్రు. నేనేమంటానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఊర్లోకి పోతే ఇప్పుడు ఆయన ఊర్లో కూడా తిరగలేని పరిస్థితి ఉన్నాడు.
అండ్ ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ సార్ ఇప్పుడు ప్రజలు ఏమడుగుతారు, నువ్వు ఎలక్షన్ హామీలు ఇచ్చారు, కాంగ్రెస్ హామీలే, మనం వేరే అడుగుతలేం. ఓకే, వేరే కదా, దాని గురించి జనంతో అడిగేసి వాళ్ళు భయపడిపోయి అది కాదు సమస్య. ఇక్కడ గెలుస్తామో గెలిచే, నేను ఒకటే చెప్తున్నా, గెలుస్తానే నమ్మకం ఉంటే, మీ పార్టీలో చేయాలని నమ్మకం ఉంటే రాజీనామా పెట్టిర్రి. ఆ ధైర్యం లేనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంతకుముందు ప్రకాశ్ అని అన్నాడు, మేము అందరితో రాజీనామా వీళ్ళని కూడా రాజీనామా పెట్టమని చెప్పుర్రి. రైట్. పోన్ చంద్రరావు గుంటూరు నుంచి. పోన్ చంద్రరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఇవాళ ఈ చర్చ మొత్తం ఏంటంటే జగన్ అక్కడో ఆకాశాన ఒప్పడుతున్నారు సార్ ఆయన. ఈ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించకుండా నిజాయితీగా చేశాడండి రాజకీయాలు ఆయన. మొత్తం అందరినీ రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కి వెళ్ళి వాళ్ళల్లో మెజారిటీ 15 మంది గెలిచారు. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఓడిపోయినట్టున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ గెలిచారు. స్టార్టింగ్ నుంచి ఆయన నిజాయితీ గల రాజకీయాలు చేశారు. రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. యూరియా దొరుకుతలేదు సార్. ఇప్పటికీ నగరకల్లు బ్యాంకుల 3 రోజుల నుంచి స్క్రూ కట్టి చెప్పులు స్క్రూ కట్టి 100 మంది ఆడ ఉన్నా యూరియా దొరుకుతలేదు సార్. శరణ్ యాదవ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి ఆ యూరియా సరఫరా చేయాలని కోరుతున్నామని. మీరు డిబేట్ లో ఉండి మాట్లాడుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, రైతుల గురించి మీరు పట్టించుకోండి. రైట్, ఓకే, బాగా చెప్పారు రామస్వామి గారు. ఇది ఒరిజినల్గా రైతు నుంచి వచ్చే ఆవేదనగా ఈ రెండు ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చరణ్ గారు చెప్పండి, ఈ ఇష్యూ సరే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా యూరియా మీద మాట్లాడారు, అది వేరే విషయం. ఈ ఫిరాయింపులకు సంబంధించి మీరు భయపడుతున్నారా ఉప ఎన్నికలకు వెళ్ళటానికి అనేది వీళ్ళ వాదన, మీరేమంటారు? సార్, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా. మీరు చూస్తా ఉన్నాం, మన కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పోయిన పరిస్థితి మనం చూసినాం కదా. వాళ్ళ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సికింద్రాబాద్ లో థర్డ్, అదేవిధంగా చేవేలలో థర్డ్, రాష్ట్రంలో 7 స్థానాల్లో థర్డ్, 2 స్థానాల్లో సెకండ్ వచ్చిరు. 37% ఓటు బ్యాంక్, 17% పరిమితమైంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దయ్యాలు వేదాలు వలించినట్టు 68 ధైర్యం నువ్వు కూర్చుంటున్నాడు, దయ్యాలు వేదాలంట. నువ్వు రాజీనామా చేయబ్బా, నువ్వు అంత ధైర్యవంతుని, అంత శక్తివంతుని, అంత శాతం రాజీనామా చేయాలి. 10 మంది పాటలు చేయలేదు కదా, కండువా కప్పాడు కదా, ధైర్యం లేదు ముఖ్యమంత్రి. పెద్దానికి అడ్డం తగలేదు. ప్లీజ్ మళ్ళీ మీకు అవకాశం మాట్లాడారు. ఓకే, రైట్, ఓకే, రైట్, మాట్లాడండి. చరణ్ గారు మీరే మాట్లాడండి. చరణ్ గారు. సార్, నేను ఓపికతో విన్నాను. నేను ఆపుతున్నాను. పెత్తనం చేస్తున్నట చేసే పరిస్థితి అనేది చట్టబద్ధం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. టీడీఎల్పీ ని తెలంగాణ మెర్జ్ చేసిరు, బిఎస్పీ ని మెర్జ్ చేసిరు, సిపిఐ ని మెర్జ్ చేసిరు, కాంగ్రెస్ మెర్జ్. మరి ఎట్లా పోటీ చేసిరు? మరి అంటే మెర్జ్ అనేది చట్టబద్ధం అని మీరు చెప్తా ఉన్నారా? మీరు చేయలేకపోయారు కదా. కాదు చరణ్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు కూడా అట్లాగే బీఆర్ఎస్ శాసనసభాపక్షాన్ని మేము విలీనం చేసేసుకున్నామని మీ స్పీకర్ తోటి ప్రకటించుకుంటే అట్లుండేదో. కానీ ఇప్పటికి కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కదా బీఆర్ఎస్. ఇప్పుడు ప్రధాన సమస్య మీరు బ్రహ్మాండంగా ఉన్నామని పాలన చేస్తామని అన్నారు. మిగతా 8 మందితోటి కూడా 10 మందితోటి రాజీనామా చేయించేశారనుకోండి. ఇప్పుడు దానం నాగేంద్ర గారు మీ పార్టీలో ఉన్నట్ల బీఆర్ఎస్ లేదు, పోతారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన స్పీకరు, ఆయనే చేశాడు ఆ రోజులు ఇట్లాంటి. మరి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నాడు. నిజం చెబుతున్నట్లా, అబద్ధం చెబుతున్నట్లా? దీని మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా, ప్రజల్లో మీకు అప్రదిష్ట రాకుండా ఉంటుంది కదా. ప్రజలకు దీంతో సంబంధం లేదు పార్టీకి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం పాటు ఉండాల్సిన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి మద్దతు ప్రకటించారు. ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛంద సంస్థ కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో స్వచ్ఛంద సంస్థ కాదు, మరి 10 రాజకీయ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలను మీరు చేసి ఇక భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో టీడీఎల్పీని మెర్జ్ చేసుకునేదా? టీడీఎల్పీ మెర్జ్ చేసుకున్నది. ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ప్రయాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తెలంగాణ సమాజం హర్షిస్తారు. ఎందుకంటే చేసిన పాపాలని మీరు 1 కాదు 2 కాదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు జాయిన్ చేసుకున్నారు. అదే కాకుండా 12 మంది ఎమ్మెల్సీలు జాయిన్ చేసుకున్నారు. మొత్తం కలిసి 68 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని ఇప్పుడు తెలంగాణ సమాజానికి మేము ఏం చేయలేదు,
మేము ఆనాడు మంచిగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేసిన ఓకే, వాళ్ళు తప్పు చేశారన్న సంగతి కాదు చరణ్ గారు, మీరు వాదన కరెక్ట్ గానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళని ఎన్నన్నా అనండి, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? సుప్రీంకోర్టు 3 నెలల్లోపు తేల్చండి అంటే స్పీకర్ గారితో డాట్ చేయించారు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర వీళ్ళే ఎందుకు కూర్చున్నారు అంటే కాంగ్రెస్లో చేరకపోతే వాళ్ళంతా మేము అభివృద్ధి పనుల కోసం ఒకేసారి వెళ్తారా? ఇవన్నీ కాదు కదా. అంటే ఒక ఇండికేషన్ ఏమైనా వస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేస్తోంది అనేటువంటి అభిప్రాయానికి రావట్లేదా? సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతాయి, మీరు చూస్తారు తినబోతు రుచి ఎందుకు అన్నట్టు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలుస్తా, టీఆర్ఎస్ పార్టీ గెలిచి తెలిసిపోతుంది. అన్ని కలిపి ఒకేసారి వచ్చేటట్టు చేస్తే గొడవ లేకుండా పోతుంది కదా. పద్దాక ఉప ఎన్నికలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంత ముందు 3 ఎంపీలు ఉంటే 8 మంది ఎంపీలేరు, 2-3 స్థానాలు తక్కువతో ఓడిపోయినాం. మొన్న కంటోన్మెంట్ గెలిచినాం, రేపు జూబ్లీస్ గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇప్పుడు కాదు ఇక్కడ సమస్య ఉంటే కాదు మిత్రమా, మీరు సమస్య ఇక్కడ సమస్య ఉంటే మీరు గెలవండి, గెలిచి బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పండి, తప్పేం లేదు, అభ్యంతరం కూడా లేదు. మాబోటి వాళ్ళం ఏ పార్టీతోటి అని కాకుండా, ఒక పార్టీ అని కాకుండా మేము అడిగేది ఏంటంటే, అయ్యా మీరు ఇంతగా చెబుతున్నారు కదా, ఎందుకు రాజీనామా చేయించేసి పోటీ చేయించవచ్చు కదా. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్తో పాటు ఇవి కూడా వచ్చేటట్టు చేయండి, మీ ఎలక్షన్ కమిషన్ అడిగితే పెట్టేస్తుంది. అట్లా చేస్తే మీ గౌరవం పెరుగుద్ది కదా. ఎందుకు వెనకాడుతున్నారు అంటే ఆ ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? లేదా సరే ఎందుకులే డాట్ చేద్దాం, జూబ్లీ చూసుకున్న తర్వాత చూద్దాం, ఇంకా కొన్నాళ్ళు డాట్ చేస్తాం అంటే అది మీకు ఓవరాల్గా స్పీకర్ వ్యవస్థకి అప్రదిష్టే, రాజకీయాలకి అప్రదిష్టే కదా, కాంగ్రెస్కి అప్రదిష్టే కదా. సార్ ఎప్పుడు ఏం చేయాలని పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎవరితో రాజీనామా చేయాలా, ఎవరు నుంచాలా, ఎవరు తీసుకోవాలా, ఏ విధంగా. అదే మీరు చూస్తా ఉన్నా సార్, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి వ్యవస్థ, దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదన జరుగుతా ఉంది. 3 నెలలకు నిర్ణయం తీసుకోవాలని, దాని మీద కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతా, ఆ జడ్జిమెంట్ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తాం. అరే చెన్నంనేని రమేష్ గారు సార్ జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వము ఇక్కడ ప్రభుత్వం ప్రకటించిన 15 సంవత్సరాల కాలం పాటు వారు ఎమ్మెల్యే కొనసాగినారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసింది కదా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా రాజకీయ ప్రయాణాల కోసం ఎవరైనా చేస్తారు, ఖచ్చితంగా ఎప్పుడు రాజీనామా చేయాలా, ఎవరితో రాజీనామా చేయాలా, ఏ విధంగా రాజకీయంగా దాన్ని ప్రజలు తీసుకుపోయే ప్రయత్నాలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ భారతీయ చరణ్ మిమ్మల్ని ఒకందుకు మెచ్చుకోవాలి. మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాల్సింది చెప్పాడు సరే పావయ్య, మా వాళ్ళే మా దాంట్లోకి వచ్చారు కానీ మేము చెబుతామా పుణ్య అన్నారు మీరు. అంటే మా ఇష్టం, మీరు చేయలేదా మేము చేస్తాం పుణ్య అన్నారు. ఏమేమైనా ధైర్యంగా చెప్పాడు కదా. అంతే కదా సార్, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ కూడా పెడతలేరు ధైర్యంగానే చెప్తాడు. గుర్తుకొచ్చింది రిజర్వేషన్ గందరగోళం ఏంటి. చరణ్ మిత్రమా ఒక్కదాని సమానం చెప్పండి. ఓకే చరణ్ మిత్రమా, నిన్న ఈ గవర్నర్ గారు ఆమోదించారని శుభాకాంక్షల దాకా వెళ్ళారు, మంత్రి పొన్నం గారు మాట విన్నా నేను సాక్షిలో. ఏంటి గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందనట్లా ఈ రిజర్వేషన్ బిల్లు ఏంటి, ఆ గందరగోళం ఏంటి నిన్నంతా? భారతీయ జనతా పార్టీ చెప్పాలి, గవర్నర్ గారు మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? చెప్పి ఇంతవరకైతే గెజిట్ రాలేదు. మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? సీఎంఓ పనిచేస్తలేదు సార్, సీఎంఓ పనిచేస్తలేదు. ఆల్రెడీ సీఎంఓలు ఉన్న ఆఫీసర్లు అందరూ ఒకసారి చేంజ్ చేసిర్రు. సీఎంఓకి ఇన్ఫర్మేషన్ తెలియదు. అయినా బిల్ ఏంటంటే సార్, కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి దాని గురించి వచ్చింది. అది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి గెజిట్ పంపించారు సార్. అది అసెంబ్లీలో బిల్. ఆఫీస్ ఎంత మంచి పనిచేసి సకలనం పనిచేస్తుందని చెప్తున్నాను సార్. నేను ఏమంటానంటే అదే మున్సిపల్ బిల్ కాదు సార్, అది రైట్. ఒక్క నిమిషం చరణ్ గారు ఆగండి. చరణ్ జరిగింది అంటే చరణ్ కాదు గవర్నర్ ఆఫీస్ లో గందరగోళమా? ఒక్క నిమిషం, గవర్నర్ ఆఫీస్ లో గందరగోళమా, ప్రభుత్వంలో గందరగోళం అన్న దాని మీద ఒక్క నిమిషం మాట్లాడినాం. నేను ఒక్కటే మాట చెప్తా. కొత్త మున్సిపాలిటీలు చేస్తూ మొన్న ఒక బిల్లు పెట్టారు సార్, కొత్త మున్సిపాలిటీలకు యాక్సెప్ట్ చేస్తూ గవర్నర్ ఆఫీస్ కొత్త గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అప్డేట్ చేశారు. ఆ బిల్లును సీఎంఓ ఏం చేసింది, సీఎం ఆఫీస్ ఎట్లుందో అర్థమవుతుంది సార్. సీఎంఓ ఏం చేసింది, ఏది మున్సిపల్ బిల్లును యాక్సెప్ట్ చేసిరు 42% కంటే ఏది పంచాయతీరాజ్ యాక్ట్ యాక్సెప్ట్ చేసిరు అని చెప్పేసి ప్రెస్ కు లీకేజ్ ఇచ్చారు సార్. కాబట్టి అది జరిగింది. కాబట్టి నేను అంత దరిద్రంగా సీఎంఓ పనిచేస్తాను. సబ్జెక్ట్ లో ఒకటి రాసినారు, కింద డిస్క్రిప్షన్ లో ఒకటి రాసినారు. అంటే క్లాస్ 2 ని సవరించి సంతకం పెట్టిండు గవర్నర్ అనేది పైన రాసినారు.
కింద డీటెయిల్స్ ఏంటంటే క్లాస్ 3 సవరించారు, డీటెయిల్స్ రాశారు. క్లాస్ 2 క్లాస్ 3 ఆ టైపోగ్రాఫిక్ మిస్టేక్ లో క్లాస్ 2 అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది సీఎం ఆఫీసు వాళ్ళ మినిస్ట్రీ అని చెప్పడానికి ఆ లెటర్ మీద కాపీ పెడతాను, నా దగ్గర కాపీ. అయితే రిజర్వేషన్ల బిల్లుకి ఇంతవరకు ఇంకేం ఆమోదం తెలపలేదు గవర్నర్ గారు. లేదు సార్. రైట్. ఇక రవి గారు ఒకరు లైన్ లో ఉన్నారు. రవి గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి. హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్టుంది అన్ని రాజకీయ పక్షాల పార్టీ. ఈ గయారాం సంస్కృతిని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్, దాన్ని పీక్ తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక అడిగేసి ఏకంగా ఎమ్మెల్యే ఉన్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి దాన్ని ఇంకా కోర్టులో జడ్జిమెంట్ దాకా వెళ్ళిపోయింది. స్పీకర్ ఇప్పుడు కోర్టు ఏకంగా టైం లైన్ విధించేదాకా వెళ్ళిపోయింది. అల్టిమేట్ గా కోర్టులు డిసైడ్ చేయాలి. రాజకీయ పార్టీలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో స్టార్ట్ చేసింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత పూర్తిగా వాషింగ్ పౌడర్ లేమ్మా, వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతే అవినీతి ఉండదు, ఏముండదు. ఒక వాల్యూడ్ క్వశ్చన్ లేవనెత్తాడు సార్. ఏంటది? ఏం లేవనెత్తాడంటే సరే 19 మంది విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా పార్టీ మారలేదు అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు కదా సార్. ఒక అయితే డైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వివరణ చూసి దాన్ని బట్టి వివరణ ఇంకేం సార్ వివరణ ఇస్తారు కదా. మీరు తొందరపడి ఆయన మొహాటం లేకుండా చెప్పాడు, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం, మేము మఠం నడపట్లేదని చెప్పాడు, మేము చేయదలిసి చేస్తామని చెప్పాడు. కేసీఆర్ గారికి ఆయన స్టైల్లోనే సమాధానం చెప్పారు చరణ్ మిత్రమా. అయితే మేము రైట్ సార్, నేను ఏమంటారు అంటే ఎవరికి రైట్ రైట్. ఇక 2 అంశాలు ఉన్నాయి ప్రధానంగా. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ తీసుకుంటారా? 2 టీపీపీఎస్సీ ఈ గందరగోళాన్ని సరి అయిపోతున్నారా? చరణ్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి కొంచెం ఈ 2. సార్, కార్ రేసింగ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిన మాట వాస్తవం. చాలా స్పష్టంగా ఎలక్షన్ బాండ్లు కావచ్చు, తర్వాత ఎలక్షన్ బాండ్లు అంటే అందరికీ వచ్చినాయి కదా. అది నేను చదివాను మిత్రమా. నేను చదివాను. ఎలక్షన్ బాండ్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎలక్షన్ బాండ్లు అది చదివితే ఏసీబీ వాదన నాకేం అంత సమర్థంగా ఉన్నట్లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు, బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, అన్ని పార్టీలు. సమర్థవంతం లేనప్పుడు ఎందుకు భయపడాలా? ఒప్పందం జరగకముందే మీరు మున్సిపల్ శాఖతో ఒప్పందం చేసుకుని హెచ్ఎండి నుంచి అది టెక్నికల్ గా తప్పు చేశారు. అయితే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు కదా. మీరేం చేస్తారు? కాదు మిత్రమా, ఆయన నేనే ఇచ్చాను అని చెప్పాడు. మీరు ప్రాసిక్యూషన్ అనుమతిస్తారా ఇవ్వరా? సార్, దయచేసి చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో మీరేమనుకుంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు? ప్రకాష్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? అదే కాకుండా గ్రూప్ 1 సంబంధించి సార్ దయచేసి ఏ నిరుద్యోగి కూడా నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. నిరుద్యోగులకు సంబంధించి 2012 తర్వాత ఈ 13 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు నోటిఫికేషన్ 2 సార్లు రద్దయిన పరిస్థితి మనం చూసాం. చివరి దశలో అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు కోర్టులో వివాదం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నిరుద్యోగులు నష్టమయ్యే పనులు రెండే లైన్ చెప్తా సార్. ఈ కార్ రేసింగ్ అదేదో సుందరిమల్ల పోటింగ్ అయ్యి మ్యాగీ మిల్లానికి ఇచ్చినట్టు కాదు సార్. ఈ కార్ రేసింగ్ అంటే రాష్ట్రానికి ప్రాసెస్ చెప్తున్నా సార్. నేనేమంటా అంటే ఒక ఈవెంట్ నిర్వహించలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి కనీసం ఈ కార్ రేసింగ్ ఈవెంట్ను కూడా నిర్వహించలేకపోయింది సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటే ఉంటుంది సార్. సార్ 1:100 అని బట్టి గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి అడిగారు. కానీ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1:50 అని పిలిచాను సార్. 1:50 పిలిచినప్పుడు నువ్వు 1:50కే కట్టుబడి ఉండాలి కదా. మళ్ళీ ఒక 3,000 మందిని కొత్తగా ఎట్లా తీసుకున్నావు? ఆ 3,000 మంది ఏ రోస్టర్ కింద వచ్చిర్రు? సార్ నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్ సార్. నేను అంతకుముందు నాకు కూడా అన్యాయం జరిగినప్పుడు నేను పోరాటం చేసిన, నాకు తెలుసు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్. నేనేమంటా అంటే నువ్వు ఇచ్చిన రిజల్ట్లో 563 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళకు 1:50 ఇవ్వాలి. ఇంకా 3,000 మందిని కొత్తగా ఎట్లా యాడ్ చేసినావు? అమ్ముకున్నారు పంచాయతీ. ప్రకాష్ గారు సరే, అన్ని రంగాలలో అవినీతి ఉన్నట్టుగానే మళ్ళీ అవినీతి అంటే చరణ్ గారు మళ్ళీ మొన్న కూడా ఏదో డిబేట్ ఇట్లాగా మాట్లాడారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, టీజీపీఎస్సీ విషయంలో మీరు జరిగినటువంటి వాటిని ప్రభుత్వం అవినీతి అన్నదా లేదా పక్కన పెడితే మిమ్మల్ని తప్పు పట్టిన విషయం కరెక్ట్. ఈ తప్పెందుకు జరిగిందనే దానికి మన బ్యాక్గ్రౌండ్ లో అవినీతి అనేటువంటిది ఉండిండొచ్చు అనేది మా అనుమానము. కాబట్టి మీరు నివృత్తి చేయాలి. గ్రూప్ 1 పరీక్ష మొన్న పెట్టిన పరీక్ష రద్దు చేయడం అంటే విద్యార్థులను చాలా మోసం చేసినట్టే, నిరుద్యోగులను చాలా మోసం చేసినట్టే. జరిగిన దాన్ని మీరు సమర్థించుకుంటే మాత్రం నిరుద్యోగులు ఎప్పుడు చెప్పాలో సమాధానం అప్పుడు చెప్తారు.